Hello, praise the Lord, my dear friends, brother and sisters, God bless you all. ఈ ప్రోగ్రామ్ను వీక్షిస్తున్న మిమ్మును దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. మరి గుడ్డి పరిసర గిన్నెయు పల్లెము వెలుపల శుద్ధి అన్నట్లుగా ముందు వాటి లోపట శుద్ధి చేయము. ప్రభు ఇక్కడ ఏం మాట్లాడుతున్నారంటే మన అంతరంగాన్ని, మన హృదయాన్ని, మన అంతరంగాన్ని మనం శుద్ధి చేయని దేవుని యొక్క వాక్యంలో ఇక్కడ చెప్పబడుతున్నట్టుగా చూస్తున్నాం. ఒకవేళ ఇంకా అలా లేకుంటే మనం శుద్ధి చేసుకోవడానికి, అంటే హృదయ శుద్ధి చేసుకోవడానికి ప్రయత్నం చేయాలా. మరి ఇర్మియా గ్రంథం, దేవుని యొక్క వాక్యములో ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 26వ వచనాన్ని ఒకసారి చూసినట్లయితే 6:26, నా జనమ పాడు చేయవాడు హఠాత్తుగా మీ మీదికి వచ్చుచున్నాడు, గోనె పట్ట కట్టుకొని బూడిద చల్లుకొనుము, ఏక కుమారుని గురించి దుఃఖించినట్లు దుఃఖము సలుపుము, ఘోరమైన దుఃఖము సలుపుము. ఇక్కడ అంటాడు ఓ జనాన్ని గురించి, పాడు చేయవాడు హఠాత్తుగా మీ మీదకి రాకుండా ఉండాలంటే మీరేం చేయాలా? గోనె పట్ట కట్టుకొని బూడిద చల్లుకొను, ఏక కుమారుని గూర్చి దుఃఖించినట్లు దుఃఖము సలుపుము, ఘోరమైన దుఃఖము సలుపుము. వెంటనే అక్కడ ప్రజలు మరి ఇటువంటివి మరి ఏదైనా జరుగుతున్నప్పుడు, ప్రవక్తలు చెప్పినప్పుడు వెంటనే దాని ప్రకారంగా వారు చేస్తున్నట్టుగా దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నాం. మరి ఇక్కడ పాడు చేయవాడు హఠాత్తుగా మన మీదికి రాకుండా ఉండునట్లుగా మనం ఏం చేయాలంటే ఏక కుమారుని గురించి దుఃఖించినట్లు దుఃఖము సలుపుము, ఘోరమైన దుఃఖము సలుపుము. నిజమే, ఈ యొక్క లెంట్ డేస్ లేదా సిలువ ధ్యానములు, ఈ శ్రమల ధ్యానములు ధ్యానిస్తున్నప్పుడు మొదటగా మనం చేయాల్సిన పని పశ్చాత్తాపముతో, తగ్గింపుతో కూడిన మరి ప్రార్థన అనేది చేయాలా. అలాగే సిలువను ధ్యానిస్తూ మనము మరి ముందుకు వెళ్ళాలా. అలాగే మరి ఇంకొక కార్యం ఏంటంటే చారిటీ, అనగా మన కలిగిన దాన్ని మరి ఇతరులకి ఇవ్వటం, పేదలకి ఇవ్వటం, బీదలకి ఇవ్వటం. మీరు ఇది కనుక చూస్తే యెషయా గ్రంథం మరి దేవుని యొక్క వాక్యంలో యెషయా గ్రంథం 58వ అధ్యాయము, యెషయా గ్రంథం 58వ అధ్యాయము. థ్యాంక్ గాడ్, ప్రైజ్ ద లార్డ్. యెషయా గ్రంథం 58 మీరు మొదటి నుంచి చూస్తే చాలా మంచిది. తాలక బూర ఊదినట్లు ఎలుగెత్తి బిగ్గరగా కేకవేము, వారు చేసిన తిరుగుబాటు నా జనులకు తెలియజేయము, యాకోబు ఇంటి వారికి వారి పాపములు తెలియచేయము. తమ దేవుని న్యాయ విధిని విడవక నీతిని అనుసరించువారైనట్లు అనుదినం వారు నా యొద్ద విచారణ చేయొచ్చు, నా మార్గములను తెలుసుకున్న ఇచ్చ పడుదు కనపరుచుదురు, తమకు న్యాయమైన తీర్పులు తీర్చవలని వారు అడుగుదురు, దేవుడు తమకు ప్రత్యక్షము కావాలని చేయింతురు. అంటే ఇక్కడ వీరు ఇశ్రాయేలు ప్రజలు ఏమంటున్నారంటే మరి బూర ఊదినట్లు ఎరిగెత్తి బిగ్గరగా కేకలు వేము, వారు చేసిన తిరుగుబాటును నా జనులకు తెలియచేయము, యాకోబు ఇంటి వారికి వారి పాపమును తెలియచేయము. దేవుని యొక్క వాక్యం అంటుంది. కొంతమంది వారి బలహీనతలు తెలియజేస్తే చాలా ఫీల్ అయిపోతారు. కానీ జేకబ్తో అంటున్నాడు, జేకబ్కి యాకోబుకి తెలియచేయి, వారి పాపాలు వాళ్ళకి తెలియచేయి, వాళ్ళ తిరుగుబాటును తెలియచేయి, తమ దేవుని న్యాయ విధిని విడవక నీతిని అనుసరించు వారైనట్టు అనుదినం వారు నా యొద్ద విచారణ చేస్తారంట, నా మార్గములను తెలుసుకున్న ఇచ్చ కనపరచుదురు, తమకు న్యాయమైన తీర్పులు తీర్చవలనని వారు అడుగుదురు, దేవుడు తమకు ప్రత్యక్షము కావాలని నిశ్చయింతురు. వారిలో చూడండి ఎంత చక్కటి ఉన్నాయో. దేవుడు తమకు ప్రత్యక్షం కావాలని కోరుకుంటారు, న్యాయమైన తీర్పులు కావాలని కోరుకుంటారు. వారు ఇచ్చ కలిగి ఉన్నారంట, నా యొద్ద విచారణ చేయొచ్చు, నా మార్గాలు తెలుసుకోవడానికి ఇచ్చను కనపరుస్తారంట. కానీ అందులో నడవరంట. మేము ఉపవాసం ఉండగా నువ్వెందుకు చూడవు? దేవుని అడుగుతున్నారు, ఒక ప్రశ్న వేస్తున్నాడు. మేము మా ప్రాణములను ఆయాసపరచుకునగా నీవెందుకు లక్ష్య పెట్టవు? మేము ఫాస్టింగ్ ఉంటున్నాం, కరెక్టే, ఫాస్టింగ్ ఉంటున్నాం, మరి నువ్వెందుకు చూడవు? నువ్వెందుకు వినవు? మమ్మల్ని ఎందుకు లక్ష్య పెట్టవు? నన్ను ఎందుకు చూడవు? మీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారములు చేదురు, మీ పనివారి చేత కఠినమైన పని చేయించుదురు. ఇప్పుడు ప్రభు ఆన్సర్ ఇస్తున్నాడు, ఎందుకు మీరు చూడవు, ఎందుకు లక్ష్య పెట్టవంటే ఉపవాస దినమున మీరు మీ వ్యాపారము చేస్తారు, మీ యొక్క పనివారి చేత కఠినమైన పని, మీరు కఠినమైన దాస్యత్వంలోకి వచ్చారు. మీరు ఉపవాసం ఉన్న ఈ దినాన మీరేం చేస్తున్నారంటే మీ పనివారి చేత కఠినమైన పని చేయిస్తున్నారు, కనికరం లేకుండా చేస్తున్నారు. మీరు కలహపడుచు, వివాదము చేయొచ్చు, అన్యాయంగా గుద్దులాడుచు ఉపవాసం ఉందరు. ఇది ఉపవాసం. కలహపడుతున్నారంట, వివాదం పోలే, కలహం పోలే, అన్యాయం
ఇంకా గుద్దులాట పోలేదంట. ఉపవాసం ఉందరు. మీ కంఠధ్వని పరమునకు వినబడినట్లుగా మీరిప్పుడు ఉపవాసం ఉండరు. అట్టి ఉపవాసం నాకు అనుకూలమా? అంటే ఈ గుద్దులాట, ఈ కలహము, ఈ వివాదము, ఈ అన్యాయంగా ఈ పోట్లాడతో కూడిన ఉపవాసం నాకు అసలు ఉపవాసమా? అది అనుకూలం అనుకుంటున్నారా అని ఇక్కడ ప్రభు మాట్లాడుతున్నట్టుగా చూస్తున్నాం. మనుషులు తన ప్రాణమును బాధపరచుకోనవలసిన దినం అట్టిదేనా? ఒకడు జమ్ము వలె తల వంచుకొని గోనె పట్ట కట్టుకొని బూడిద పరుచుకొని కూర్చుంటా ఉపవాసమా? అట్టి ఉపవాసం యెహోవాకు ప్రీతికరమని మీరు అనుకుందురా? అంటే ఇటువంటిది కాదు. మరేం చేయాలా? దేవునికి వాక్యము, దుర్మార్గులు కట్టిన కట్టలు విప్పుటయు, కాడిమాని మేకులు తీటయు, బాధించు వారి విడిపించటయు, ప్రతి కాడిని విరగొట్టి నేను ఏర్పరచుకున్న ఉపవాసము కాదా? అంటే ఉపవాసం అంటే నిజమే ఉపవాసము చేయాలా? ఇక్కడ అసలు ఉపవాసం అంటే ఏంటి? దుర్మార్గుల కట్టిన కట్లను విప్పుట, కాడిమాను మేకులు తీటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగొట్టుట నేను ఏర్పరచుకున్న ఉపవాసము కాదా? దేవుడు ఏర్పరచుకునే దానికి, నువ్వు ఏర్పరచుకున్న దానికి తేడా చెప్తున్నాడు ఇక్కడ. మీరు ఏర్పరచుకున్నారు కరెక్టే, మీరు ఈ విధంగా ఉండి చేస్తున్నారు, అది కాదు. నీ ఆహారం ఆకలిగొని వారికి పెట్టుము, నీ రక్త సంబంధికి ముఖము తప్పిప్పకున్నటయు, దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకున్నటయు, వస్త్రహీనుని కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుట ఇదే కదా నాకిష్టమైన ఉపవాసం. అలాగూ నువ్వు చేసిన ఎడలా, అంటే ఇట్లా ప్రభు చెప్పినట్లుగా చేసిన ఎడలా నీ వెలుగు వేకువ చుక్క వలె ఉదయించును, స్వస్థత శీఘ్రముగా లభించును. ఇలా చూస్తున్నాం మీ జీవితంలో. అవును, నీ వెలుగు వేకువ చుక్క వలె బ్రైటర్గా మారాలంటే ఈ లెంట్ డేస్లో, అనగా యాష్ వెనస్డే నుంచి ఈ శ్రమల కాలం లేదా ఉపవాస దినాలు, ఈ సిలువ ధ్యానం మీరు ఏమైనా పెట్టుకొని ఏమైనానండి. ఈ విషయాల్లో మనం వెళ్తున్నప్పుడు 3 విషయాలు బాగా గమనించాలా. మొదటిగా పశ్చాత్తాపడాలా, సిలువను ధ్యానిస్తూ ప్రార్థించాలా. మూడవదిగా చారిటీ, అనగా మనకు కలిగిన దాన్ని వేకువ చుక్క వలె ఉదయించును, స్వస్థత శీఘ్రముగా లభించును, నీ నీతిని ముందర నడుచు, యెహోవా మహిమ నీ సైన్యపు వెనుక భాగం కావలి కాయను. అప్పుడు నువ్వు పిలవగా యెహోవాని ఉత్తరమిచ్చును, నువ్వు మొర్రపెట్టగా ఆయన నేను ఉన్నానన్ను. ఇతరులను బాధించడం, వేలు పెట్టి చూపటం, తిరస్కరించడం, చెడ్డదాన్ని బట్టి మాట్లాడటం, శ్రమ పడిన వారిని తృప్తిపరిచినలా, చీకట్లో నీ వెలుగు యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరి, నువ్వు నీరు కట్టిన తోట వలె ఎప్పుడు ఉబుకుచుండు నీటి ఊట, నువ్వు నీరు కట్టిన తోట వలె ఎప్పుడు ఉబుకుచుండు నీటి ఊట ఉండదవు. ఎంత అద్భుతమైన కార్యం! ఓ పూర్వకాలం నుండి పాడైపోయిన స్థలములను నీ జనులు కట్టెదరు, అనేక తరముల కిందట పాడైపోయిన పునాదులు నువ్వు మరలట్టించదవు, విరగబడిన దాన్ని బాగు చేయి వాడననియు, దేశములు నివసించినట్లుగా త్రోవలు సిద్ధపరచువాడని నీకు పేరు పెట్టబడును, ఆయన నీతియే ఆయనకు ఆధారమాయను. ఈ విధంగా నా విశ్రాంతి దినమున వ్యాపారం చేయకుండా నాకు ప్రతిష్టమైన దినమని నువ్వు ఊరకుని ఎట్లా, విశ్రాంతి దినం మనోహరమైనదని, యెహోవాకు ప్రతిష్ఠిత దినమని, ఘనమైనదని అనుకుని దాన్ని ఘనముగా నువ్వు ఆచరించని ఎడలా, నీకు ఇష్టమైన పనులు చేయక, వ్యాపారము చేయకయు, లోకవార్తలు చెప్పుకొనకయు ఉండిన ఎడలా నీవు యెహోవా యందు ఆనందించదవు, ఉన్నత స్థలముల మీద నిన్నెక్కించదను, నీ తండ్రి అయిన యాకోబు యొక్క స్వాస్థ్యం నీ అనుభవంలో ఉంచదను. యెహోవా సెలవిచ్చిన వాక్కు ఇదే. ఎంత అద్భుతమైన కార్యం! నిజంగా ఇది ప్రవచనాత్మకమైన ఈ మాటలు మనం ఒక్కసారి గమనించడానికి ప్రయత్నించాలా. దేవునికి వాక్యం చూస్తే ఇక్కడ అంతా కూడా చూస్తే, మనం వ్యాపారం చేయకుండా మీరు ఇలా చేసినప్పుడు మీ మనం వింటాను, మీ అందు దేవుడు ఆనందిస్తా, నీవు యెహోవా యందు నువ్వు ఆనందిస్తావంట, దేశం యొక్క ఉన్నత స్థలములకు నేను ఎక్కిస్తాడంట, నీ తండ్రి అయిన యాకోబు యొక్క స్వాస్థ్యాన్ని నీ అనుభవంలో చదను. యెహోవా సెలవిచ్చిన వాక్కు ఇదే. ఈ లైవ్ ద్వారా ఈ యొక్క సిలువ ధ్యానములలో మొదటిగా మనం చేయవలసింది పశ్చాత్తాపం పడాలా, సిలువను ధ్యానిస్తూ మనం ప్రార్థించాలా. మూడోదిగా చారిటీ, మనకు కలిగిన దాన్ని ఇతరులకు ఇస్తున్నప్పుడు ఎంత దీవెన, ఎంత ఆశీర్వాదం. అవును, నువ్వు యెహోవా యందు ఆనందిస్తావు, దేశం యొక్క ఉన్నత స్థలములోకి నిన్ను ఎక్కిస్తాడు.
అంతేకాదు దేవుని యొక్క వాక్యం అంటుంది, నీ తండ్రి అయిన యాకోబు యొక్క స్వాస్థాన్ని నీ అనుభవంలో ఉంచుతారంట. లైవ్ ద్వారా వేస్తున్నా ప్రవచిస్తున్నా, మీ జీవితంలో మన తండ్రి అయిన యాకోబు యొక్క స్వాస్థ్యాన్ని మన అనుభవంలో దేవుడు ఉంచునుగాక, దేవుడు మన జీవితంలో ఉంచునుగాక. ఎంత అద్భుతం! యెషయా గ్రంథం, దేవుని యొక్క వాక్యంలో కనుక చూస్తే యెషయా గ్రంథం 61వ అధ్యాయం, ఇక్కడ చూడండి చాలా చక్కటి మాట ఉంది. 61:3 గనక చూస్తే, సియోన్లో దుఃఖించే వారికి ఉల్లాస వస్త్రం ధరింపజేటు, బూడిదకు ప్రతిగా పూదండను. అంటే బూడిదలు ఇక బూడిద జీవితం కాదు, డస్ట్ జీవితం కాదు. అంటే ఇక బూడిదకు ప్రతిగా మనకి ఏమిస్తుందంటే పూదండన, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలం, భారతభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకు ఆయన నన్ను పంపినాడు. అంటే యేసయ్య భూమి మీదకి రాకముందే యెషయా ద్వారా ప్రవచించబడిన మాట, మరి ప్రవక్తలు పలికిన మాట, ఇది నా కాలంలో నెరవేరిందని ప్రభు కూడా చదువుతూ మాట్లాడినట్టుగా చూస్తున్నాం. సియోన్లో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రాలు ధరింపచేట, బూడిదకు ప్రతిగా, బూడిదకు ప్రతిగా, బూడిదకు ప్రతిగా ఇప్పుడు ఏంటంటే పూదండన, దుఃఖానికి ప్రతిగా ఆనంద తైలం అంట. భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రాన్ని వారికిచ్చుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. అవును, మన జీవితం డస్ట్ అయిపోయే జీవితాన్ని శిలువ ద్వారా మనని తన మహిమలోకి ఎత్తుతున్నాడు, సింహాసనం మీద కూర్చొనబెడుతున్నాడు. అంటే మంటికి మన్నైపోవాలనేది దేవుని ఉద్దేశం కాదు, యాష్ అవ్వాలని కాదు, డస్ట్ అవ్వాలని కాదు. అవును, దేవుడి యాష్లోంచి, డస్ట్ లోంచి దేవుడు మనల్ని ఎందుకు తెలుసా, మరి తన స్వరూపముగా తన పోలిక చొప్పున చేశాడు. ఆయనతో పాటు కూర్చుండబెట్టి బూడిదకు ప్రతిగా పూదండన, దుఃఖానికి ప్రతిగా ఆనంద తైలం, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రాన్ని వారికిచ్చుటకై ఆయన నన్ను పంపినాడు. ఒకవేళ నువ్వు దుఃఖిస్తున్నావా, ఉల్లాస వస్త్రాన్ని ధరింపజేస్తాడు. మరి బూడిదకు ప్రతిగా పూదండనంట. అంత అయిపోయిందయ్యా, అంత కాలిపోయింది, అంత వేస్ట్ అయిపోయింది, అంత నష్టమే, నథింగ్, డస్ట్ అయిపోయింది, హ్యాష్ అయిపోయింది. అక్కడ కూడా నీకు ప్రతిగా పూదండనంట, దుఃఖానికి ప్రతిగా ఆనంద తైలం, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రం వారికిచ్చుటకై ఆయన నన్ను పంపి ఉన్నాడు. ఈ లైవ్ ద్వారా నీ జీవితాన్ని దేవుడు మార్చబోతున్నాడు. యెహోవా తను మహిమపరుచుకున్నట్లు నీతియను మస్తకి వృక్షములనియు, యెహోవా నాటిన చెట్లనియు వారికి పేరు పెట్టబడును. అవును, ఇందులో ప్రాముఖ్యమైన విషయాలు మనం చూసి పిల్లరా, మొదటిగా పశ్చాత్తాపం, మూడవదిగా చారిటీ, అనగా మనకు కలిగిన దాన్ని మరి ఇతరులకు ఇవ్వటం. ఇదంతా దీవెనకరంగా మన జీవితాన్ని మార్చివేస్తుంది.